హోమ్ మినిస్టర్ అనిత్ గారికి హోంశాఖతో పాటు ఇంకో కీలకమైన శాఖను కూడా అప్పచెప్పారు చంద్రబాబు గారు అని అంటున్నారు పేరు నానిగారు. మరి ఆ శాఖ ఏంటో నానిగారును కనుక్కుందాం. నానిగారు ఏటా శాఖ? మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. పిలిచారు, ఏటి లాభం? ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆదోనిలో కిమ్స్ టెండర్ వేసిందని చెప్పని మొత్తం ఈనాడు జ్యోతి ఆడు ఈడు ఎవడ పడితే ఆడు డబ్బాలు కొట్టేశారు. ఇప్పుడు నిజంగానే కిమ్స్ వాళ్ళు వేసారండి ఆ టెండర్? కిమ్స్ హాస్పిటల్ వేయడం మాకేం సంబంధం లేదు, మేము వేయలేదు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. కిమ్స్ వాళ్ళు కాదంట, ఆ హాస్పిటల్లో పనిచేసే ఓ డాక్టర్ గారు వేసారంట ఆ టెండర్. కిమ్స్ లో పనిచేసే డాక్టర్ తో వేయించారు దొంగ టెండర్. అందులో పనిచేసే అటెండర్ తోనో శవాలు కోసేవాడితోనో వేయించలేదు టెండర్. అక్కడ సంతోషం. సార్ మీరు వాళ్ళకి లేనిపోని వైడియాలు ఇవ్వకండి సార్, నిజంగా ఏసురా ఇస్తారు. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటది. ఏం హల్వా అది? మాడుగుల హల్వానా? మాడుగుల హల్వా, బందర్ హల్వా. ఎందుకు ఇప్పుడు ఈ హల్వా టాపిక్ ఎందుకు వచ్చిందండి? హల్వా తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. హల్వా అన్నాక తినకుండా ఎలా ఉంటారు సార్? తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఇప్పుడు ఎవరు తానా అంటున్నారు, ఎవరు తందానా అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఆపై తందానా అని కొట్టేయటమే. వాళ్ళకి అప్పగించిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అందులో తప్పేటి ఉంది? మీ డోలక్ బ్యాచ్ కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? బాబు గారికి క్రెడిట్ వస్తుందంటే నార్త్ కొరియా అధినేత కిమ్ కూడా టెండర్ వేసాడని రాసేస్తారు.